ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, గత అనేక వారాలుగా మా ఈ ఛానల్లో మూడు మేకులు పీక్కోలేని దేవుడు అని ఎవరిని విమర్శించుచున్నారో మీకు తెలుసా అనే అంశాన్ని మనం ధ్యానించుకుంటూ ఎన్నెన్నో ఆత్మీయ విషయాలను ప్రియా దేవుని బిడ్డలారా తెలుసుకుంటూ రావడం జరుగుతున్నది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే గత వారం ఈ అంశ సందేశంలో భాగంగా ప్రియా దేవుని బిడ్డలారా మరి ఒక ఆత్మీయ బ్రదరు మరి ఆయన జన్మ పాపము ఉన్నట్లయితే కీర్తనలు 127:3 ప్రకారం గర్భఫలము దేవుడిచ్చు బహుమానమని ఉన్నది. అయితే జన్మ పాపం ఉన్నట్లయితే దేవుడు పాపాలతో ఉన్న గర్భాలను మనకి ఇస్తున్నాడా అనేటటువంటి మరి ఆ ఒక ప్రశ్నకు ఆత్మీయ బ్రదర్ కలిగినటువంటి ప్రశ్నకు సమాధానాన్ని బహు వివరముగా తెలియజేయడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, ఎన్నెన్నో అద్భుతమైనటువంటి విషయాలను దేవుని యొక్క వాక్య వెలుగులోంచి బహు వివరముగా తెలియజేయడం జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఎవరైనా ఆత్మీయులు లేక క్రీస్తును కలిగిన క్రైస్తవ ఆత్మీయ సహోదరులు కానీ లేక సహోదరులు కానీ బైబిల్లోని ఆయా విషయాలను తెలుసుకున్నటకు ప్రశ్నలు సంధించుచున్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, తప్పక తెలుసుకొనవలసినటువంటి అతి ప్రాముఖ్యమైన విషయాలు ఇవి ఉన్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, అవి ఏటో ఈ సమయంలో నేను మీకు తెలియపరచబోతున్నాను. కనీసం 5 సార్లైనా పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ను పూర్తి చేయాలి ప్రియా దేవుని బిడ్డలారా. అంతేగాని కుటుంబ ప్రార్థనలో కీర్తనల గ్రంథాన్ని ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదివి బైబిల్లోని ఆయా విషయాలకు సంబంధించిన విషయాలను తెలుసుకున్నటకు ప్రశ్నలు సంధించడం సరైనటువంటి అవగాహన లేని పరిస్థితిగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటూ ఉంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. గనుకనే దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నప్పుడు మత్తయి సువార్త 22వ అధ్యాయం 29లో యేసు ప్రభువారు అనేటువంటి మాటలు ఈ సమయంలో నేను మీకు తెలియపరుస్తున్నాను. అందుకు యేసు లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక మీరు పొరబడుచున్నారు అని పునరుద్ధానము లేదని చెప్పడి సద్దుకీయులతో శిష్యుల సమక్షంలో జనసమూహముల సమక్షంలో యేసు ప్రభువారు చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, యేసు ప్రభువారు చెప్తున్నటువంటి మాటలు అర్థము చేసుకోలేనటువంటి స్థితిలో సద్దుకీయులు అక్కడ ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక యేసు ప్రభువారు వారిని ఉద్దేశించి చెప్తూ ఉన్నారు, సద్దుకీయులను ఉద్దేశించి ఆయన చెప్తూ ఉన్నారు, లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక మీరు పొరబడుచున్నారు అనే విషయాన్ని సద్దుకీయులతో యేసు ప్రభువారు చెప్పినట్లు మనం చూస్తుంటాం. ఈ విషయాలు మార్కు సువార్త 12వ అధ్యాయం 24-27 వచనాల్లో కూడా మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఇంతకీ సద్దుకీయులు ఎవరంటే ప్రియా దేవుని బిడ్డలారా, యాజకుడగు సాదోకు అనువాని వలన వచ్చిన వారే ఈ సద్దుకీయులు. సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయం 25లో మనం చూస్తుంటాం. అయితే యాజకుడగు సాదోకు దావీదు కాలములో దావీదు కాలమందు ఉండిన వానిగా మనం చూస్తుంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సద్దుకీయులు క్రొత్త నిబంధన కాలములో ప్రభు పరిచర్య కాలములో వీరు ఉన్నట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, వీరు పునరుద్ధానమును దూతలు లేవని ఆత్మయైనవి కూడా లేదని బోధించేటటువంటి వారుగా వీరిని మనం చూస్తుంటాం. అంటే పునరుద్ధానము లేదని దేవదూతలు లేరని, అంతేకాకుండా ఆ ఆత్మ కూడా లేదని బోధించేవారు వీరు. అపోస్తుల కార్యములు 23వ అధ్యాయం 8లో మనం చూస్తుంటాం. వీరి బోధ ఎటువంటిదంటే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు మానవులు చేసిన మేలు కీడులను పట్టించుకోడు లేక లక్ష్యంపడు అని బోధలు చేసే బోధకులు ఈ సద్దుకీయులు. ప్రియా దేవుని బిడ్డలారా, వీరు గ్రీకు వారి యొక్క స్నేహము చేసి క్రమక్రమేణా బైబిల్లోని నీతి బోధలను అనుసరింపక వీరు గ్రీకు వారిని వారి యొక్క నీతి బోధలను అనుసరించువారే తప్ప ఈ సద్దుకీయులు యేసుక్రీస్తు నీతి బోధలను అనుసరించువారు కారు. ఈ విషయాలు క్రైస్తవ లోకం తప్పక తెలుసుకోవాలి. ఇలాంటి వారు నేటి సమాజంలో కూడా బోధకులుగా మరి చలామణి ఇలాంటి వారు అవుతూ ఉన్నారు. కనుక ఈ విషయాల ద్వారా అలాంటి వారిని మనం గుర్తించి ప్రభు మనకిచ్చిన విశ్వాసాన్ని రక్షణను మనం కాపాడుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, వీరి బోధ విషయమై యేసు ప్రభువారు శిష్యులను జాగ్రత్త పరిచినట్లు మత్తయి సువార్త 16వ అధ్యాయం 1
12 వరకు రాయబడిన వాక్యవచనాలు మనం చూస్తూ ఉంటాం. వీరు క్రీస్తుని చిక్కుపరచుటకు ప్రశ్నలు అడిగిన వారిలో వీరు కూడా ఉన్నారు. ఎవరు? ఈ సద్దుకయ్యులు. మత్తయి సువార్త 22వ అధ్యాయం 23 నుండి 33 వరకు రాయబడిన వాక్యవచనాలు మనం చూస్తుంటాం. అపోస్తులు పునరుద్ధానమును గూర్చి బోధించినందున వారు యాజకులతో కలిసి ఈ సద్దుకయ్యులు అపోస్తులను హింసించినట్లు అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 1 నుండి 22 వరకు వ్రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తుంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, వీరు పౌలుని విచారణ చేసిన మరి సన్హెద్రిన్ సభలో ఉండుటను కూడా ఈ సద్దుకయ్యులను మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. అంటే సద్దుకయ్యులు అపోస్తులుడైనటువంటి పౌలు గారిని మరి సన్హెద్రిన్ సభలో ఆయన్ని విచారణ చేస్తున్న సమయంలో అక్కడ ఒక గుంపుగా సద్దుకయ్యులు కూడా ఉన్నట్లు మనం చూస్తుంటాం. అపోస్తుల కార్యములు 23వ అధ్యాయము 6 నుండి 10 వరకు మనం చూస్తూ ఉంటాం. గనుక ప్రియా దేవుని బిడ్డలారా, సద్దుకయ్యుల వలె లేఖనములను దేవుని శక్తిని ఎరుగని వారిగా ఉండకూడదు. ప్రియా దేవుని బిడ్డలారా, ఎరిగేవారిగా మనం ఉంటే ఖచ్చితమైనటువంటి ప్రభు సేవకులు, మంచి సాక్ష్యం కలిగినటువంటి ప్రభు సేవకులు చెప్పే దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకోగలం. వాక్యానుసారమైన బోధను ప్రియా దేవుని బిడ్డలారా మనం తెలుసుకోగలం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఒకవేళ మరి మనం ఎరుగకపోతే పొరపాటుగా అర్థమును చేసుకునేటటువంటి ప్రమాదం సద్దుకయ్యుల వలె ఉండి వారిలాంటి స్థితికి దిగజారిపోయేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. వారు ఎటువంటి స్థితికి దిగజారిపోయారంటే సద్దుకయ్యులు దేవుని యొక్క వాక్య సత్య విరోధులుగాను, దేవుని యొక్క వాక్యానుసారముగా బోధించు ప్రభు సేవకులకు విరోధులుగాను, దేవుని విరోధులుగానే మరి వారు మారారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఎవరు? సద్దుకయ్యులు. ప్రియా దేవుని బిడ్డలారా, మనము కూడా వారి వలె మారేటటువంటి పరిస్థితి మరి మన జీవితాల్లో మనకు ఎదురవడమే కాకుండా నరకపాత్రులుగా శాశ్వతంగా మారే ప్రమాదం కూడా ఉంది అని ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. కనుక బైబిలును ప్రతి క్రైస్తవుడు కనీసం 5 సార్లైనా పూర్తి చేసే ఆత్మీయతను కలిగి ఉండాలి. ప్రార్థనాపూర్వకంగా ఒక 5 సార్లు బైబిల్ గ్రంథాన్ని మనం పూర్తి చేయగలిగితే అప్పుడు ఏ వాక్యం ఎక్కడ ఉందో ప్రియా దేవుని బిడ్డలారా మనకు పూర్తిగా తెలుస్తూ ఉంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా, అప్పుడు తప్పుడు బోధకుల బోధను మనం గుర్తించగలం. వారి జీవిత విధానము వాక్యానుసారమైనదో కాదో మనం కనిపెట్టగలం, గుర్తించగలం. ప్రియా దేవుని బిడ్డలారా, అంతేకాదు మనం ఇలాంటి వారి యొక్క తప్పుడు బోధల నుండి మనం రక్షించుకోగలం, మన విశ్వాసాన్ని కాపాడుకోగలం. ప్రియా దేవుని బిడ్డలారా, వాక్యానుసారమైనటువంటి సంఘాలను గుర్తించి వాక్యానుసారమైన సంఘాలను దేవుని యొక్క వాక్య వెలుగులోంచి మనం ఎంచుకోగలం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ విషయాలు ఇంత వివరముగా మీకు తెలియపరచడం జరిగి ఉన్నదంటే సద్దుకయ్యులు దేవుని యొక్క లేఖనాలను దేవుని యొక్క శక్తిని వారు ఎరుగకపోవటను బట్టి ఎటువంటి స్థితికి వారు దిగజారిపోయారో చూడండి. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆ యొక్క పునరుద్ధానము లేదని అంతేకాకుండా దేవదూతలు లేరని, ఆత్మ కూడా లేదని ఒక స్థితికి వారు దిగజారిపోయారు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. విశ్వాసములో వారు ఏ స్థాయికి పడిపోయారో, దిగజారిపోయారో చూడండి. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక దేవుని యొక్క వాక్యాన్ని పరిపూర్ణముగా లోతుగా మనం పఠించేవారిగా ఉండాలి, ధ్యానించేవారిగా మనం ఉండగలిగినప్పుడు అబద్ధ బోధకుల బోధలను మనం గుర్తించి వారి యొక్క బోధల బారి నుండి మనలను, మన కుటుంబాలను, మన సంఘాలను మనం కాపాడుకోగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రండి ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు మన యొక్క అంశ ధ్యానములో భాగంగా ప్రియా దేవుని బిడ్డలారా, ఆయా మతాలకు చెందినటువంటి తప్పుడు బోధకులు, దుర్బోధకులు ప్రియా దేవుని బిడ్డలారా బైబిల్లోని వాక్య రెఫరెన్సుల్లోని ఆయా వాక్యాలను వారు చూపుతూ ప్రియా దేవుని బిడ్డలారా ఈ విధంగా యేసుక్రీస్తు శిలువ మరణాన్ని తేలికగా, తక్కువగా, అబద్ధముగా చిత్రీకరించేటటువంటి పనికి వారు పూనుకొనడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, ఇంతకీ ఏ విధంగానో ఈ సమయంలో మనం తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, వారు ఈ విధముగా వారు తెలియజేయడం జరిగింది. తప్పుడు బోధకులు, అబద్ధ బోధకులు ప్రియా దేవుని బిడ్డలారా, ఎవరి పాపశిక్ష వారే అనుభవించాలని మేము కాదు, మీ బైబిలే చెప్పుచున్నదని వారు చూపించేటటువంటి వాక్య రెఫరెన్సులు ఇవి అయి ఉన్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, చూడండి వారు ఏ విధంగా చెప్తూ ఉన్నారంటే ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభు యొక్క శిలువ మరణాన్ని తేలికగా, తక్కువగా క్రైస్తవ లోకానికి చూపించి వారి యొక్క విశ్వాసాన్ని పాడు చేయడానికి
బైబిల్లోనే కొన్ని రిఫరెన్సులను వారు తీసుకొని చెప్పడం జరిగి ఉన్నది. అవి ఎంతవరకు వాక్యానుసారమైనవో కావో ఈ సమయంలో మనం కులంకుశంగా బహు వివరముగా మనం తెలుసుకునే ప్రయత్నాన్ని ప్రభు బిడ్డలుగా మనం చేద్దాం ప్రియా దేవుని బిడ్డలారా. అయితే వారు చూపించేటటువంటి వాక్యాలు ఈ సమయంలో నేను చదివి వినిపిస్తున్నాను. ప్రార్థనాపూర్వకంగా మీరు వినవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయం 16లో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది, కుమారుల దోషమును బట్టి తండ్రులకు మరణశిక్ష విధింపకూడదు, తండ్రుల దోషమును బట్టి కుమారులకు మరణశిక్ష విధింపకూడదు, ఎవని పాపము నిమిత్తము వాడే మరణశిక్ష నందును అని ప్రియా దేవుని బిడ్డలారా యెహోవా మోషే ద్వారా ఇశ్రాయేలు విషయమై చెప్పినటువంటి మాటలుగా మనం ఈ మాటలు చూస్తున్నాం. అయితే ఈ యొక్క తప్పుడు బోధకులు, ఈ అబద్ధ బోధకులు ఈ యొక్క వాక్యాన్ని వారు ఎత్తి చూపుతూ ఉన్నారు ప్రియా దేవుని బిడ్డలారా. మరొక వాక్యాన్ని వారు ఎత్తి చూపుతున్నారు. కీర్తనల గ్రంథం 49వ కీర్తన 7వ చరణంలో అక్కడ ఏమని రాయబడి ఉందో నేను చదువుతున్నాను. ఎవడను ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు అనేటటువంటి ఆ భాగాన్ని కూడా వారు చదివి తెలియపరచడం జరుగుతుంది. అది అంతేకాకుండా ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 29లో ఆ దినములలో తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్ళు పులుసునను మాట వాడుకొనరు, ప్రతివాడు తన దోషము చేతనే మృతునందును, ఎవడు ద్రాక్షకాయలు తినునో వాని పల్లె పులియును అనేటటువంటి వాక్య భాగాన్ని వారు చూపిస్తున్నారు. యేస్కేలు గ్రంథం 18:20లో పాపము చేయవాడే మరణమునందును, తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మోయటలేదని, కుమారుని దోష శిక్షను తండ్రి మోయడు అనే వాక్య భాగాన్ని కూడా వారు చూపించి ఒక తప్పుడు వ్యాఖ్యానము చేసి ప్రియా దేవుని బిడ్డలారా తప్పుడు బోధను చేయుటను వారు మరి జరిగి ఉన్నది ప్రియా దేవుని బిడ్డలారా. అదే విధముగా అంటే ప్రియా దేవుని బిడ్డలారా ఒకరి పాపము కొరకు మరొకరు మరణించుట యోగ్యత లేని విషయము అని చెప్పుచు యేసుక్రీస్తు మానవుల కొరకు ప్రాయశ్చిత్తముగా మరణించుట వట్టిదనియు, మరి కొంతమంది బైబిల్ విరోధులు, క్రీస్తు విరోధులు సత్య విరోధులు చెప్పుటను జరిగి ఉన్నది ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. అయితే ఇంతకీ వీరు చూపించిన ఈ రిఫరెన్సులు లేక ఈ వాక్య రిఫరెన్సులు ఎవరి విషయమై దేవుడు చెప్పి ఉన్నాడో ప్రియా దేవుని బిడ్డలారా మనం ముందు తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. అయితే రండి ప్రియా దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యాన్ని మనం ఈ సమయంలో పరిశీలిద్దాం. రాజుల 2వ గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనం, దినవృత్తాంతాల 2వ గ్రంథం 25:4 ఈ యొక్క వాక్య వచనాల్లో ఉన్న విషయాలను ఒకసారి మనం పరిశీలన చేద్దాం ప్రియా దేవుని బిడ్డలారా. ముందుగా రాజులు 2వ గ్రంథం 14:6 నేను చదువుతున్నాను. అయితే కుమారుల దోషమును బట్టి తండ్రులకు మరణశిక్ష విధింపకూడదు, తండ్రుల దోషమును బట్టి కుమారులకు మరణశిక్ష విధింపకూడదు, ఎవని పాపము నిమిత్తము వాడే మరణశిక్ష నొందును అని మోషే వ్రాసి ఇచ్చిన ధర్మశాస్త్రమందు యెహోవా ఇచ్చిన ఆజ్ఞను బట్టి ఆ నరహంతకుల పిల్లలను అతడు హతము చేయలేదు అని మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా ఇంతకీ ఎవరి అతడు అంటే ప్రియా దేవుని బిడ్డలారా యోధారాజైన అమజ్యా యెహోవా ఆజ్ఞను బట్టి మరి అక్కడ నరహంతకుల పిల్లలను ఆయన ఏం చేయలేదంటండి, వారికి ఏ రకమైన కీడు కానీ లేక వారిని హతము చేసేటటువంటి పనికి అమజ్యా పూనుకోలేనట్లు మనం చూస్తూ ఉన్నాం ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు గమనించండి. అంటే దేవుని యొక్క ఆజ్ఞకు ఎంతో ప్రాముఖ్యతను అమజ్యా యోధారాజైన అమజ్యా అక్కడ ఇచ్చి ఉన్నాడో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా గమనించండి. అయితే తప్పుడు బోధకులు తెలియపరిచినటువంటి మరి ఈ యొక్క రిఫరెన్సులు ప్రియా దేవుని బిడ్డలారా మోషే కాలానికి లేక ధర్మశాస్త్ర సంబంధమైనవి అని మొదట మనం తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు నరహంతకులైన ఇశ్రాయేలీయులలోని తండ్రులు కావచ్చు, కుమారులు కావచ్చు, వారి విషయమై దేవుని యొక్క ఆజ్ఞ ఇది అయి ఉన్నది అని మనం తప్పక తెలుసుకోవాలి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా నరహంతకులకు మరణశిక్ష నరహంతకులు కాని వారి విషయమై దేవుని పెద్ద మనస్సు ఆయన దయ, కృప, వాత్సల్యము ఇందులో మనకి కనబడుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. అంటే దేవుని చట్టము న్యాయమైనది, నీతితో కూడినది అని ఇశ్రాయేలు అందరికీ కూడా దేవుడు ఆనాడు ధర్మశాస్త్రములోని ఆజ్ఞల ద్వారా తెలియపరచడమే కాకుండా తాను ఏమై ఉన్నాడో తెలియపరచుకున్నట్లు మరి ముందు మనం చదువుకున్నటువంటి ఆ ఒక వాక్య రిఫరెన్స్లన్నింటిలో వాటిలో ఉన్నటువంటి అర్థాలుగా మనం తప్పక
తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు దేవుడు ఎప్పుడు ఏ నిర్ణయమైనా ఆయన తీసుకుంటాడు ప్రియా దేవుని బిడ్డలారా. కారణం ఆయన సృష్టికర్త గనుక ప్రియా దేవుని బిడ్డలారా, సృష్టికర్త నిర్ణయం సృష్టికర్త తీసుకుంటూ ఉంటాడు. ఆయనకు హక్కు ఉంది, అధికారం ఉంది. అయితే సృష్టించబడిన వానికి ప్రశ్నించు అధికారము లేదు అని మనం తప్పక తెలుసుకోవాలి. ఈ విషయాలు గమనించండి. ఆయన ఎప్పుడు మన ఆత్మను పిలుచుకుంటాడో అది ఆయన ఇష్టం అని మనం తప్పక తెలుసుకోవాలి. మరికొంత లోతుగా మీకు అర్థమయ్యే రీతిలో మరికొన్ని విషయాలు నేను తెలియపరిచే ప్రయత్నం ప్రభు సేవకనగా నేను చేస్తున్నాను. ప్రార్థనాపూర్వకంగా మీరు వినవలసిందిగా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, గమనించండి, దేవుడు మన ఆత్మను ఈ శరీరం నుండి ఎప్పుడు తన నిత్యత్వానికి ఆయన పిలుచుకుంటాడో అది ఆయన ఇష్టమని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఆయన నోటి ఊపిరి ద్వారా ఈ జీవాన్ని మనకు ఆయన అనుగ్రహించుట ద్వారానే ఈరోజు ఈ స్థితిని మనం అనుభవిస్తూ ఉన్నాం. ఈ సత్యాన్ని మనం తప్పక తెలుసుకోవాలి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఎప్పుడు మన యొక్క జీవాన్ని ఆయన పొడిగిస్తాడో అది కూడా ఆయన ఇష్టమే. ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన సృష్టికర్త గనుక, ఆయన మనలను సృష్టించిన వాడు గనుక. ఈ విషయాలు మీకు చాలా చక్కగా అర్థం అవ్వాలంటే ప్రియా దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 45వ అధ్యాయం 9వ వచనం, యెషయా గ్రంథం 29వ అధ్యాయం 16వ వచనం, ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 1 నుండి 6 వరకు రాయబడిన వాక్య వచనాల ద్వారా ఈ విషయాలు మీకు తెలియపరచబడతాయి ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి ఈ విషయాలను ఆదిలో జరిగినటువంటి ఆదాము అవ్వల ఆజ్ఞాతిక్రమ పాపానికి ముడిపెడితే ఎలా ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. చాలామంది తప్పుడు బోధకులు, దుర్బోధకులు, సత్య విరోధులు, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ విరోధులు, యేసుక్రీస్తుకే మరి బద్ధ విరోధులుగా మారిన వారు ఏం చేస్తున్నారంటే ఆదిలో జరిగినటువంటి విషయానికి మోషే కాలానికి సంబంధించిన విషయాలను జత చేసి మాట్లాడే ప్రయత్నాలు వారు చేస్తూ ఉన్నారు. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. కనుక అలా ముడిపెట్టడం అది వాక్య విరుద్ధమైనటువంటి వ్యాఖ్యానం, వివరణ అవుతుందని మరి క్రీస్తును కలిగిన క్రైస్తవ బిడ్డలు తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. ఇంకొంత వివరంగా నేను తెలియపరుస్తున్నాను. దేవుడు ఆదాము అవ్వల ఆజ్ఞాతిక్రమ పాపానికి ఆయనే ప్రాయశ్చిత్త బలిగా ఆయన ప్రకటించుకున్నాడు. ఈ విషయాలు ఆదికాండం 3వ అధ్యాయం 15లో ఆ ఒక ప్రవచనం మనం చూస్తుంటాం. దాని నెరవేర్పులు ప్రియా దేవుని బిడ్డలారా మనకి మత్తయి 1:21, లూకా సువార్త 23:33 నుండి 47 వరకు రాయబడిన వాక్య వచనాల్లో, లూకా సువార్త 24వ అధ్యాయం 44 నుండి 46 వరకు వ్రాయబడిన వాక్య వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3లో వ్రాయబడినటువంటి మాట మత్తయి సువార్త 3:3లో నెరవేర్పు జరిగినట్లు కూడా మనం చూస్తుంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. దేవుడు సర్వమానవాళి స్థానంలో తన్ను తాను పరిశుద్ధమైనటువంటి బలిగా అర్పించుకుని సందర్భం వేరు. ఈ విషయాలు గమనించండి. ఆ సందర్భానికి సంబంధించిన వాక్య రిఫరెన్సులు వేరై ఉన్నవని మనం తప్పక తెలుసుకోవాలి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆయన మరి ఆ నరహంతకుడు కాదు అని కూడా మనం తెలుసుకోవాలి. ఈ విషయాన్ని గమనించండి. ఆయన నరహంతకుడు కూడా కాదు అని మనం తప్పక తెలుసుకోవాలి. ఎందుకు ఈ విషయాన్ని నేను మీకు తెలియపరుస్తున్నానంటే, మోషే ద్వారా దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ నరహంతకులకు చెందినది, వారి యొక్క శిక్షకు చెందినది అని మనం తప్పక తెలుసుకోవాలి. ఏ వాక్య రిఫరెన్సులు తప్పుడు బోధకులు, అబద్ధ బోధకులు, దుర్బోధకులు, క్రీస్తు విరోధులు చూపించి క్రీస్తు శిలువ ఆ బలియాగాన్ని తేలికగా చులకనగా మరి ఆ మాట్లాడే ప్రయత్నాన్ని వారు చేస్తూ ఉన్నారో, యేసు శిలువ బలియాగం ఎవరి కొరకు అని ప్రశ్నిస్తూ ఉన్నారో ప్రియా దేవుని బిడ్డలారా, మరి అలాంటి వారి మాటలకు ఈ విషయాలను వివరంగా తెలియపరిచే ప్రయత్నాన్ని నేను చేస్తూ ఉన్నాను ప్రియా దేవుని బిడ్డలారా. ఎందుకంటే వారు చూపించినటువంటి రిఫరెన్సులు ఒక ద్వితీయోపదేశకాండం, ఇర్మియా గ్రంథం, ఎస్కేల్ గ్రంథం, ఇలాగా కొన్ని రిఫరెన్స్లు వారు చూపించడం, కీర్తనలో ఉన్నటువంటి విషయాలు వారు చూపించిన విషయాలు మనం ఆలోచన చేస్తున్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, మరి ద్వితీయోపదేశ కాండంలో ఉన్న విషయాలు కానీ, ఎస్కేలు ఇర్మియాలో ఉన్నటువంటి విషయాలు కానీ అవి దేవుని ఆజ్ఞతో కూడినవి. అంతేకాకుండా నరహంతకులకు చెందినటువంటి విషయాలుగా విషయాలను మనం తప్పక
తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 29లో రాయబడిన వాక్యవచనాన్ని సమయంలో నేను చదివి వినిపిస్తున్నాను. అయితే ఇదే ఈ వాక్యవచనాల యొక్క అర్థాన్ని మరి ముందు వివరణలో మీకు తెలియపరచడం జరిగి ఉన్నది ప్రియా దేవుని బిడ్డలారా. మరొక అర్థాన్ని కూడా ఈ సమయంలో మీకు తెలియపరిచే ప్రయత్నాన్ని ప్రభు సేవకునిగా నేను చేస్తూ ఉన్నాను. ఆ దినములలో తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్ళు పులుసునను మాట వాడుకొనరు. ప్రతివాడు తన దోషము చేతనే మృతునందును, ఎవడు ద్రాక్షకాయలు తినునో వాని పల్లె పులియును అని మనం చూస్తూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఒక కోణములోనే ఈ తప్పుడు బోధకులు, ఈ దుర్బోధకులు, ఈ అబద్ధ బోధకులు, క్రీస్తు విరోధులు ప్రియా దేవుని బిడ్డలారా ఒక కోణములోనే ఈ వాక్యాన్ని చూస్తూ ఏకపక్షంగా వారు చెప్పడం జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. అయితే దేవుని యొక్క వాక్యం రెండంచులు గల ఖడ్గము గనుక రెండో వైపు ఉన్నటువంటి విషయాలు కూడా అలాంటి తప్పుడు బోధకులు, దుర్బోధకులు తప్పక తెలుసుకోవాలి. అప్పుడే వారికి సత్యము తెలియపరచబడుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. విమర్శించేటటువంటి పనికి వారు పూనుకోరు ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఒక కోణంలోనే దేవుని వాక్యాన్ని చూసి దానికి సంబంధించిన విషయాలను పూర్తిగా తెలుసుకోకుండా విమర్శ చేయడానికి ప్రయత్నం చేస్తే మరి దేవుని యొక్క కోపాన్ని ఎదుర్కొనేటటువంటి పరిస్థితి అబద్ధ బోధకులు, దుర్బోధకులకు ఎదురవుతుందని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, అంటే వారు ఏమంటారంటే ఎవరు పాపం చేస్తే వారే ఆ శిక్షను అనుభవించాలని మీ బైబిలే చెప్తుంది కదా. మరి ఒకరు పాపం చేస్తే ఇంకొకరు శిక్ష అనుభవించడం ఏంటి అంటే వారు ఎందుకు చెప్తున్నారంటే మరి పాపం చేసిన వ్యక్తి స్థానంలో యేసు ప్రభు వారు చనిపోవడం ఏంటి అనేటటువంటి ఆ మాటకు ఈ రెఫరెన్స్లన్నీ వారు తెలియపరిచే ప్రయత్నాన్ని వారు చేస్తూ ఉన్నారు. ప్రియులారా, వారు ఒకవైపే ఈ వాక్యాలను వారు చెప్పడం జరుగుతుంది. ఇంకొక వైపు ఉన్న విషయాలను కూడా నేను ఈ సమయంలో చదివి వినిపిస్తూ ఉన్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. నిర్గమకాండం 34వ అధ్యాయం 7లో మనం చూస్తున్నప్పుడు ఆయన ఏమాత్రమునో దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు అంటే అక్కడ మనం చూస్తున్నాం తండ్రుల దోషమును కుమారుల మీదకిని వారి కుమారుల మీదకి కూడా రప్పించుచు అని అక్కడ మనం చూస్తూ ఉంటాం. పిల్లరా, సంఖ్యాకాండం 14-18లో అపరాధిని నిరపరాధిగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి తెచ్చువాడునై ఉన్నాడని నీవు చెప్పిన మాట చొప్పున నా ప్రభు యొక్క బలము గణపరచబడును గాకని అక్కడ మనం చూస్తూ ఉంటాం. పిల్లల విషయాలు గమనించండి. ఇర్మియా గ్రంథం 32:18లో తండ్రుల దోషమును వారి తరువాత వారి పిల్లల ఒడిలో వేయువాడవు అని మనం చూస్తూ ఉంటాం. ఇర్మియా గ్రంథం 31:29లో ఆ దినములలో తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్ళు పులుసునను మాట వాడుకొనరు. అంటే ప్రియా దేవుని బిడ్డలారా, తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్ళు పులిసిన సందర్భాలు ఉన్నాయని ప్రియా దేవుని బిడ్డలారా ఇందులో అర్థము మనకి కనబడుతుంది. అంటే దీనికి ముందు కాలములో తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్ళు పులుసునను మాట వాడారు. ఈ విషయాన్ని గమనించండి. దేవుడు నిర్ణయించిన దినములలో వాడరని చెప్పినట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్ళు పులుసునని ఇశ్రాయేలీయులు దీనికి ముందు కాలములో ఒకరితో ఒకరు చెప్పుకున్నారు అనే అర్థము ఈ వాక్యములో మనకి కనబడుతుంది. నిర్గమకాండం 20వ అధ్యాయం 5లో మనం చూస్తున్నప్పుడు నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు అని దేవుడు 10 ఆజ్ఞల్లో మోషే ద్వారా ఇశ్రాయేలుకు ఆజ్ఞ ఇచ్చినట్లు మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు ఎన్నో విలువైనటువంటి విషయాలను ప్రార్థనాపూర్వకంగా మరి క్రీస్తుని విశ్వసించిన క్రైస్తవ లోకానికి మా ఈ ఛానళ్ళ ద్వారా ఈ విధముగా మరి తెలియపరచడానికి ప్రభు ఎంతో కృప మాకు అనుగ్రహిస్తూ ఉన్నారు. ప్రియులారా, మరి ఇందులో ఇంకా మరికొన్ని విషయాలు ఉన్నాయి. ప్రభు చిత్తమైతే వచ్చే వారం వాటన్నిటినీ కూడా ప్రార్థనాపూర్వకంగా మనం తెలుసుకోబోతున్నాం. ప్రియులారా,
మరి ఇప్పుడు నేను చదివించినటువంటి వాక్య రిఫరెన్స్లో ఉన్న విషయాలు ఏంటంటే ఏమండి, ఈ అబద్ధ బోధకులు, ఈ తప్పుడు బోధకులు, ఈ దుర్బోధకులు, ఏమండి క్రీస్తు విరోధులైనటువంటి ఈ బోధకులు, ప్రియా దేవుని బిడ్డలారా, వారు ఏమంటున్నారంటే ఎవరు పాపము చేస్తే ఆ పాప శిక్ష వారే అనుభవించాలి, ఏమండి ఇంకొకరు అనుభవించకూడదు, అలా అనుభవించాలని బైబిల్లో ఎక్కడైనా ఉందా అన్నట్టుగా వారు మాట్లాడడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, గనుకనే ఏమండి దేవుని యొక్క వాక్యములో ఉన్నటువంటి విషయాలు మీకు తెలియపరచడం జరిగినది. తండ్రులు ఏమండి దోషము చేసినా పాపము చేసినా ఆ శిక్ష ఏమండి కుమారుల మీదకి ఏమండి దేవుడు రప్పిస్తాడు అనే విషయం ఏమండి నేను మీకు తెలియపరచడం జరిగినది. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే నేను పాపం చేస్తే ఆ శిక్షను నేనే అనుభవించాలి అన్నట్టుగా ఏమండి వారు చెప్పుకుంటూ రావడం జరిగింది. మరి నేను చేసేటటువంటి పాపానికి ఆ శిక్ష యేసు ప్రభు ఎందుకు అనుభవించడం అనేటటువంటి రీతిలో ప్రియా దేవుని బిడ్డలారా కొన్ని రిఫరెన్స్లు వారు చూపించడం జరిగింది. అయితే వారు చూపించిన రిఫరెన్స్లు అర్థాలు వారికి తెలియవని నేను అనుకుంటూ ఉన్నాను. ఒకవేళ తెలిస్తే ఆ రిఫరెన్స్లు వారు చూపించరు. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక వారు చూపించినటువంటి రిఫరెన్సులే ఏమండి నేను కూడా చూపించి వివరించి మీకు తెలియజేయడం జరిగినది. ఏమండి తండ్రులు ఏమండి పాపాన్ని చేస్తే ఆ శిక్ష కుమారుల మీదకి దేవుడే రప్పిస్తాడు అన్నిటికీ అక్కడ మనం చూస్తున్నాం. ఏమండి ఆ శిక్షను కుమారులు కూడా అనుభవిస్తారని దేవుని వాక్యాలు ఇప్పుడు మనం చెప్పుకోవడం జరిగినది. కనుక ఆదాము అవ్వలు చేసిన ఆజ్ఞ అతిక్రమ ఆ పాపము ఏమండి సర్వమానవాళికి సంక్రమించింది, అందరిలో అది వ్యాపించింది. కనుకనే ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి ఆ ఒక పాపాల స్థానములో శాపాల స్థానములో ఏమండి దేవుడు ఆదిలోనే ఆయన ఏమండి ఆ బలి అయిపోవడానికి తాను ఆయన ప్రకటించుకున్నాడు. పరిశుద్ధమైనటువంటి బలి ఏమండి ఆదాము అవ్వల యొక్క ఆజ్ఞ అతిక్రమ పాపానికి, ఆ జన్మ పాపానికి తప్పనిసరి ఒక పరిశుద్ధమైనటువంటి బలి అర్పించబడాలి. ఆ బలి ఏమండి భూ సంబంధించినటువంటి బలులు కాదు ప్రియా దేవుని బిడ్డలారా, అవి పరసంబంధమైనటువంటి దేవుడే మానవునిగా వచ్చి ఆయన పరిశుద్ధ రక్తాన్ని కార్చాలి. ప్రియా దేవుని బిడ్డలారా, కనుకనే ఏమండి మరి మానవుల యొక్క పాపాల స్థానములో క్రీస్తు తన పరిశుద్ధ రక్తాన్ని కార్చడం జరిగినది. తద్వారా సర్వమానవాళికి పాపశాపాలోంచి విడుదల అనేది కలిగి క్షమాపణ కలిగి నిత్య జీవాన్ని పొందుకునే ఒక గొప్ప అర్హత యోగ్యత యేసు రక్తము ద్వారా, యేసు శిలువ బలియాగము ద్వారా సర్వమానవాళికి సిద్ధపరచబడింది, అనుగ్రహించబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి మరి మనంగా మన పాపాల నుండి మనం విడుదల పొందలేం. గనుకనే ఈ విషయాన్ని తెలుసుకున్న దేవుడు మన పాపాల స్థానములో ఆయనే వచ్చి బలే గొప్ప విడుదల విమోచన ప్రాయశ్చిత్తము పరిహారాన్ని చెల్లించి ఏమంటే తన పరిశుద్ధతను మనకు ఆయన అనుగ్రహించారు. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, ఇంకా మరికొన్ని విషయాలు వచ్చే వారం మనం ధ్యానం చేసుకుని ప్రభు చిత్తమైతే ఈ అంశాన్ని మనం ముగించుకొని మరొక నూతన అంశంలోనికి ఏమండి మరి మనం వెళ్ళబోతున్నాం. కనుక ఈ కార్యక్రమాలు మీరు వీక్షిస్తూ మీకు తెలిసిన ఆత్మీయులకు కూడా పరిచయం చేస్తూ మా ఈ పరిచర్యకు ఆశీర్వాదకరంగా మేలుకరంగా మీరుంటూ తద్వారా కలిగే ప్రభు దీవెనలు మీరు పొందాలని ప్రభు సేవకుని కోరుతూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. సమయంలో ముగింపు ప్రార్థన ఆశీర్వాదముతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అనేసే అని ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నాం. ఎన్నో విలువైన విషయాలు మీ ఆత్మ నడిపింపులో మా ఈ ఛానళ్ళ ద్వారా అయ్యా నిన్ను విశ్వసించిన అయ్యా నీ ప్రజలందరికీ విశ్వసించలేని వారు అయా దైవ సత్యాలు తెలుసుకోవడానికి, ప్రభువా వాక్యంలో ఉన్న అద్భుతమైన విషయాలు తెలుసుకోవడానికి ప్రభువా ఈ పరిచర్య ద్వారా ఈ విధముగా మమ్మల్ని వాడుకుంటూ ఉన్నారు. మీకు వందనాలు. వింటున్న మా ప్రియులందరినీ దీవించండి, వారి పట్ల మీ అద్భుతాలు జరిగించండి. ప్రభువా లోతైన విశ్వాసములో ఈ సందేశాల ద్వారా స్థిరపరచబడినట్లు మీ కృప దయచేయమని, మరణము వరకు నీ కొరకు నమ్మకస్తులుగా వారు బ్రతుకున్నట్లు కృప దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం కార్యక్రమాలను వీక్షిస్తూ నీ నామాన్ని గణపరుస్తున్న మా ఆత్మీయులకు, సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతో నడిపించి కాపాడును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేశ్వర రక్తమే జయం, ప్రభేశ్వర రక్తము సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగును గాక. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను వృత్తులుగా ఆశీర్వదించును గాక. తన సమాధానముతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలు నింపును గాక. ఆమేన్, ఆమేన్.